మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మార్చి 30వ తారీఖు నుంచి మనం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాం. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జాతక ఫలితాలు, అలాగే ఇక్కడ మనకి విశ్వవ్యాప్తంగా ప్రత్యేకించి ప్రతి రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ 2020లో వికారి నామ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం పేరుకు తగ్గట్టే మనకి జరుగుతూ వచ్చింది. నిజంగా నమ్మశక్యంగా ఉంది. ఎంత ఆస్ట్రాలజీ మీద నమ్మకం పెరుగుతుందంటే, వికారి 2020వ సంవత్సరం మనకు ఆ మహమ్మారి తెచ్చిన సంవత్సరం వికారి నిజంగా వికారంగానే ఉంది. ఆ తర్వాత 2021 ఇక అటు ఇటు ఎదుగు బొదుగు లేక ఇక్కడ మనకి వికారి తర్వాత శార్వరి నామ సంవత్సరం 2021. శార్వరి అంటేనే చీకటి, అది కూడా చీకటే మిగిల్చింది. తర్వాత ప్లవనామ సంవత్సరం ఇంకా 2022. ప్లవము అంటేనే కోతి, అంటే అటు ఇటుగా కొంచెం ముందంజ కొంచెం వెనకంజ అప్పుడప్పుడే కోలుకుంటూ. ఆ తర్వాత 23, 24 మనం చూస్తే ఇక్కడ 22, 23 చూస్తే శుభకృతు శోభకృతు. శుభకృతు శోభకృతు కొద్దో గొప్ప మనం నెమ్మదిగా కోలుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో 22, 23 సంవత్సరాల్లో ఆ శోభకృతి కూడా శోభాయమానంగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ జరగడం శోభాయమానంగా చక్కగా ఆ సంవత్సరం కూడా చాలా వరకు కూడా ఆ పేరుకు తగ్గట్టు శోభకృతి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టు జరిగింది. అలాగే ఇప్పుడు గతించిన సంవత్సరం అయిపోయిన సంవత్సరం 2024 క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనకు అయిపోతూ ఉన్నది. చూసాం ఎంత క్రోధమో. ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నట్టే క్రోధినామ సంవత్సరంలో ఇక్కడ మనకి చూస్తే పరిస్థితులు చుట్టుపక్కల ఎలా చూసినా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, వీటి మధ్య జరిగే విషయాలు కావచ్చు, అలాగే కోపావేశాలతోనే ఈ యొక్క సంవత్సరం కూడా చాలా వరకు కూడా హార్ష్గా నడవటం మనం గమనించాం. ఇప్పుడు ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం అంటేనే విశ్వానికి సంబంధించినది, సమృద్ధిని కలుగజేసేది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సమృద్ధిగా ఉంటారు అనేది సూక్తి జనరల్గా. కాబట్టి తప్పకుండా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే కోపావేశాలతో కూడిన సంవత్సరంగా మనం దాన్ని పరిగణించుకున్నామో, అలాగే హార్ష్గా జరిగిందో ఈ సంవత్సరం అంతా, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తప్పకుండా అందరికీ కూడా సమృద్ధి కలిగించాలని ఆ పేరుకు తగ్గట్టే మనం కూడా కోరుకుందాం. కలిగిస్తుందనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ పోయిన క్రోధినామ సంవత్సరంలో కుజవక్రం, కుజస్తంభన, గురువక్రం, శనివక్రం, బుధవక్రం, శుక్రవక్రం అన్ని గ్రహాలు వక్రమే. 1 నెల ఉండాల్సిన శుక్రుడు 4 నెలలు, 1 నెల ఉండాల్సిన కుజుడు 6 నెలలు, ఇక్కడ గురు శనుల వక్రం ఇటు ఉంటుంది. బుధుడు కూడా 2 సార్లు వక్రించి 20 రోజులు ఉండాల్సిన బుధుడు 60 రోజులు ఉండటం. ఈ విధంగా ముందడుగు పడకపోవటం, ఎక్కువగా ముందడుగు పడకపోవటం, అంతా కూడా వెనకడుగే ఉండటం, అన్ని పనులు స్తబ్దుగా ఉండటం మనం గమనించి ఉండొచ్చు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల వక్రాలు తక్కువ. గురు శనులు జనరల్గా వక్రిస్తారు, కానీ కుజస్తంభం లేదు, శుక్రుడు కూడా స్తంభించడు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఫిబ్రవరిలోనే ఆయన ఇక్కడ మార్చిలోనే ఆయన వక్రిస్తున్నారు కాబట్టి ఇంకా సంవత్సరం దాకా తిరిగి వక్రించారు. కాబట్టి మేజర్గా గ్రహ వక్రాలు అయితే చాలా వరకు ఈ సంవత్సరం లేవనే చెప్పాలి. తప్పకుండా అందుకు ముందడుగు పడే ఆస్కారాలే, గ్రహ వక్రాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ఫార్వర్డ్ మోషన్సే, ముందుకు వెళ్ళే పరిస్థితులే ఈ సంవత్సరం మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం అన్ని రంగాల వారికి మంచి చేస్తూ సమృద్ధిని కలిగించాలని మనం కోరుకుందాం. అలాగే అసలు ఈ యొక్క ఉగాది ప్రాశస్యాన్ని మనం తీసుకుంటే అసలు ఏంటి విశ్వావసు నామ సంవత్సరం అని మనం తెలుసుకున్నట్టయితే కనుక ఇది ఒక పురాణ గాథ. నారదుడికి నా అంత విష్ణు భక్తుడు ఎవరూ లేరు అనే
చాలా ఒక రకమైన భావన ఉండేది. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడే నువ్వు అంత భక్తుడువా, అయితే నిన్ను పరీక్షిస్తానని చెప్పి నారదుడు ఒకరోజు నదిలో నీరు తాగుతుండగా స్త్రీగా మార్చటం, ఆ తర్వాత ఆ నారదుడు గతాన్ని మర్చిపోయి ఒక ఋషితో వివాహం ఆడడం, ఆ ఋషికి నారదుడికి పుట్టిన సంతానమే 60 ప్రభవ విభవ ప్రమోదూత ఇలాగా 60 పిల్లలు నారదుడికి పుట్టడం, ఆ తర్వాత నారదుడు ఉన్న ఆ యొక్క ప్రదేశానికి వరదలు రావటం, అక్కడ సంతానము వీరంతా కూడా వరదల్లో కొట్టుకుపోవటం, నారదు ఆ యొక్క ఈతి బాధను భరించలేక తాను కూడా తనువు చాలించాలనుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమే చూడు నారద, నీకంటే విష్ణు భక్తుడు లేడన్నావు, కానీ ఇలాంటి భవసాగరాలు వచ్చినప్పుడు ఈతి బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు దేవుని పాదాలని మనం పట్టుకుని ప్రార్థించి నీ యొక్క భక్తిని చాటుకున్నట్టయితే అప్పుడే నిజమైన నువ్వు విష్ణు భక్తుడివి అని చెప్పి నారదుడికి ఆయన చెప్పగా ఆయన కూడా ఆయన యొక్క ఆ శ్రీమన్నారాయణ యొక్క పరీక్షకి ఆయన కూడా నిజమే కదా అనుకొని మరి ఈ యొక్క సంతానం కలిగిన సంతానానికి మరి సార్థకత ఏమిటి నారాయణ అని అడగగా నీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 60 మంది సంతానం కూడా కాలగమనంలో వారు తెలుగు సంవత్సరాది పేర్లుగా ఈ కాలగమనంలో కీర్తించబడతారని విష్ణుమూర్తి నారదుడికి వరమిస్తారు. ఈ విధంగా ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ పిల్లాడు నారదుడికి పుట్టిన 39వ పిల్లాడు 39వ తెలుగు సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అనేది. సో అది మొత్తంగా పురాణ గాథ. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి సంబంధించి విశ్వావసు నామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ఈ రాశి వారికి ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశి, అలాగే కాకి కు ఘ జ చ కే కో హ ఈ అక్షరాలు కనుక మీ పేరులోని మొదటి అక్షరం అయితే మిథున రాశి కింద మీరు కూడా ఈ యొక్క ఫలితాలు చూసుకోవచ్చు. ఈ రాశి వారికి ఆదాయం ఈ యొక్క సంవత్సరం వచ్చి 14, వ్యయం 2. ఆదాయం చాలా ఎక్కువ, వ్యయం చాలా తక్కువ ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి. సో అలాగే ఈ రాశికి సంబంధించి ఆదాయ వ్యయాల్లో ఈ మార్పులు ఎందుకు వచ్చాయో కూడా చూద్దాం. రాజపూజ్యం 4, అవమానం 3. సో పొగిడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. అలాగే ఈ రాశికి మనం చూస్తే మే 15వ తారీఖు నుంచి కూడా జన్మంలో రాశిలో మిథున రాశిలో గురువు గారు ముఖ్యంగా సువర్ణమూర్తి చాలా వరకు కూడా సువర్ణమూర్తిత్వంతో గురువు గారు రాశిలో ఉండటం చాలా వరకు కొంతవరకు వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్సే. శని సంవత్సరం మొత్తం కూడా ఆయన దశమ స్థానంలో ఉంటున్నారు, దశమ స్థానంలో ట్రాన్సిట్లో గోచారంలో ఉంటున్నారు కాబట్టి ఆయనకి సంబంధించి తామ్రమూర్తిగా ఆయన ఫలితాలు ఇస్తున్నారు. రాహు కేతువులు మే 18వ తారీఖు నుంచి కూడా సంవత్సరం అంతా కూడా వాళ్ళు భాగ్యస్థానంలోను తృతీయ స్థానంలో ఇద్దరు కూడా లోహమూర్తులుగా ఉంటున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశిలో గురువు గారి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కొత్త అవకాశాలని మీ ఎఫర్ట్ లేకుండానే భాగస్వామ్యం కోసం మిమ్మల్ని భాగస్వాములుగా చేసుకోవడం కోసం వాళ్ళంతటా వాళ్ళే ఆఫర్స్ అనేవి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే ఆస్కారాలు మిథున రాశి వారికి. అంటే ఎక్కడన్నా ఖాళీ ఉంది వస్తారా ఇలా అడగటం, ఇక్కడ జాబ్ ఖాళీ ఉందని కానీ ఇలాగా ఏవైతే మొన్నటి వరకు వ్యాపార ఉద్యోగపరమైన విషయాల్లో ఖర్చుల్ని కష్టాన్ని శ్రమాధిక్యతని వృధా కాలయాపనని భరిస్తూ వచ్చారో ఈ రాశికి ఈ సంవత్సరం తప్పకుండా వాటి నుంచి ఉపశమనం కలగడం, సరైన భాగస్వామి జీవిత భాగస్వామి వివాహాది శుభకార్యాల గురించి చూసే వాళ్ళకైతే మీరు ఎటువంటి అంత మీ ప్రయత్నం లేకుండానే వాళ్ళకు వాళ్ళుగా సంబంధాలు కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి.
అదేవిధంగా బిజినెస్లో అయినా, ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్స్ అయినా తప్పకుండా ఇక్కడ మీ లెస్ ఎఫర్ట్స్తోనే, గతం కంటే అంత కష్టపడకుండా లెస్ ఎఫర్ట్స్తోనే ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ, భాగస్వామిక వ్యాపారాలకి సంబంధించి ఇక్కడ చాలా వరకు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం కానీ, మీ యొక్క నాలెడ్జ్ని చాలా వరకు ఎదుటి వాళ్ళు కొంచెం గ్రహించటం, సో ఈ టైంలో సో ఇతన్ని హైర్ చేసుకున్నా, ఇతన్ని తీసుకున్నా బాగానే ఉంటుంది అని అనుకోవటం, ఇలాంటి కొంచెం శుభమూలకమైన పరిణామాలు అనేవి మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. రాశిలో ఈ యొక్క గురుని యొక్క సంచారం మిథున రాశికి ప్రత్యేకంగా సమాజంలో మంచి స్థానాల్లో, ప్రముఖ స్థానాల్లో ఉన్న వ్యక్తుల పరిచయాలు కూడా మీకు ఈ సంవత్సరం మిథున రాశి వారికి అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే శని కూడా మరి దశమస్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే మీకు ఆఫర్లు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ మీ దాకా వస్తాయి చక్కగా, కానీ దానిలో మాత్రం కష్టించి పనిచేయాల్సి వస్తుంది. మీరంటే నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో అంతా బాగానే ఉంది కానీ ఈ రిస్ట్రిక్షన్లు ఏంటో, ఈ రూల్స్ ఏంటో అర్థం కాదు అన్నట్టుగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఇంతే, ప్రస్తుతానికి కష్టమే మన ముందు ఉంది, కష్టాన్ని నమ్ముకుని మనం ఎదగాల్సిందే, తప్పదు, సరే ఆడేదో మనం నమ్ముకుని వచ్చాడు కాబట్టి అన్నట్టుగా మీరు ముందుకెళ్తే ఉద్యోగ విషయాల్లో కూడా ఆ శ్రమని, ఆ స్ట్రెస్ని, ఇది కామను అని ఫస్ట్ రోజే అనుకుని, మే 31 అనుకుని దిగితే తప్పకుండా మీరు ఇప్పుడు పడ్డ ఈ యొక్క శ్రమ ఇదే ఎక్స్పీరియన్స్గా కన్వర్ట్ అయ్యి ఈ ఎక్స్పీరియన్సే తర్వాత మీకు ప్రమోషన్కి దారితీస్తుంది. పరాక్రమ స్థానంలో కేతు ఉన్నారు. తృతీయ స్థానంలో అమితమైన ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని ఇస్తూ కేతువు చక్కగా బ్యాటిల్ ఫీల్డ్లో ముందు ఎవరుంటారు అంటే నేనుంటా, నేను రెడీ అన్నట్టుగా రెడీ అయిపోయి చక్కగా ఆ యొక్క ఫైరింగ్ నేచరు, ఆ యొక్క ధైర్యం, సాహసం మీలో ఉండటం వల్ల మిగతా వాళ్ళందరికంటే ముందుకు మీరు దూసుకెళ్లే అవకాశాలు ఉంటాయి మీ యొక్క టీంలో. ఇక రాహు భాగ్యస్థానంలో చాలా వరకు ఫారెన్కి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేసుకుంటున్నారో, దూర ప్రయాణాలకు సంబంధించి తప్పక అవకాశాలు వాళ్ళకి తప్పకుండా దొరికే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో అలాగా ఈ యొక్క రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అక్టోబర్, నవంబర్ మాసాలకు వచ్చేసరికి అతిచారంతో గురుడు కూడా ద్వితీయ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వెళ్తూ ఉండటం వల్ల తప్పకుండా ధనపరమైన విషయాల్లో కూడా ఈ సంవత్సరాంతానికి వీళ్ళకి మంచి ఆర్థిక లాభాలు, హైకులు, శాలరీ హైకులు కూడా ధనపరమైన విషయాల్లోనూ, అలాగే సంతానానికి సంబంధించి చూస్తున్న వాళ్ళ విషయాలకి వాళ్ళకి కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా గురుడు ఇక్కడ సంవత్సరాంతానికి అక్టోబర్, నవంబర్ మాసాల్లో ధనపరమైన లాభాన్ని, కుటుంబంలో సంతాన ప్రాప్తిని కూడా ఇస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గురువుగారి రాశి యొక్క సంచారం మరి చెడు ఉండదా అంటే కొంచెం వెయిట్ గెయిన్ అవటం, వెయిట్ పెరగటం, బాడీ ట్యూనింగ్ తప్పటం, కొంచెం లావు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం లావు అవటం, ఇలాంటివి కూడా ఉంటాయి. సో అలాగే చాలా వరకు కూడా ఏదన్నా మీకు అవకాశం దక్కి గతంలో మీరు చేసుకున్న తీసుకున్న లోన్స్, కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ పేమెంట్స్ రూపంలో చెల్లించుకునే సామర్థ్యం అవి ఏర్పడుతూ ఉంటుంది. బట్ చేతిలో డబ్బులు మాత్రం దేనికో దానికి పేమెంట్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి, అది మాత్రం వాస్తవం. సో ఈ విధంగా ఇక్కడ మనం మృగశిర నక్షత్రం వాళ్ళ కనుక చూసినట్టయితే కనుక మంచి సంఘంలో పలుకుబడి వ్యక్తులు పరిచయాలు, తప్పకుండా వివాహ ప్రయత్నాలకు చేసే సంబంధాలకు సంబంధించి కానీ, వ్యాపార ప్రయత్నాల నుంచి కానీ మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటున్నాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి విదేశీ అవకాశాలు, విదేశాలకు సంబంధించిన విషయాల్లో చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్, వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇక పునర్వసు నక్షత్రం వారికి సంబంధించి మనం చూస్తే కనుక తప్పకుండా ఇక్కడ ఇయర్ ఎండ్కి అక్టోబర్, నవంబర్ సమయాల్లో సంతాన ప్రాప్తి, ధన ప్రాప్తి కూడా వీళ్ళకి
ఈ సంవత్సరాంతానికి బాగా మిథున రాశి వాళ్ళకి పునర్వసు నక్షత్రానికి కలుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రస్తుతానికి ఓవరాల్గా ఫలితాలు ఉన్నాయి. ఇంకా గురుడు శని రిట్రగ్రేట్ అవుతుంటారు, అలాగే రవి కుజులు ద్వాదశంలోకి అష్టమంలోకి జన్మంలోకి వస్తుంటారు. దాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాస ఫలితాలు వీక్లీ కూడా చూసుకుంటూ మనం ముందుకెళ్తే ఇంకా మంచిగా మనకి ఇంకా పర్టికులర్గా బాగా తెలుస్తుంది. ఓవరాల్గా అయితే మిథున రాశి వారికి ఈ విధంగా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.